వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్ మార్కెటింగ్ కోర్స్. సో ఫేస్బుక్లో ఏ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తే మనకి బెస్ట్ కన్వర్జన్ వస్తుంది, సో ఈ ఫేస్బుక్లో యాడ్స్ అనేవి ఎలా రన్ చేయాలి, ఇటువంటి డీప్ అనలిటిక్స్ మొత్తం మనం ఈ టాపిక్లో ఈ కోర్స్లో తెలుసుకుందాం. సో ఈ కోర్స్ ఏంటంటే టాపిక్స్ త్రూ డివిజన్ చేసాం. సో ఏంటంటే ఆ డివిజన్ త్రూ మేము మీకు ఫేస్బుక్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాం. సో ఏంటంటే ఈ ఫేస్బుక్ యాడ్ మార్కెటింగ్ కోర్స్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టి దాని లోపల ప్రతి డివిజన్ ఆఫ్ కోర్స్ మేము యాడ్ చేసుకుంటూ వస్తాం. సో మీకు అప్పుడు ఒక డీటెయిల్గా అర్థమవుతుంది ప్రతి ఇండివిజువల్ టాపిక్. సో ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి కోర్స్ ఇన్ఫో ఇది. సో కోర్స్ ఇన్ఫోలో మేము ఏమేమి కవర్ చేస్తాం అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ డూ ఫేస్బుక్ యాడ్స్ వర్క్. సో సెకండ్ వచ్చేసి టైప్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్. థర్డ్ వచ్చేసి హౌ డస్ ఫేస్బుక్ ఆల్గరిథమ్ వర్క్. ఫోర్త్ వచ్చేసి ఫేస్బుక్ షాప్. సో ఫిఫ్త్ వచ్చేసి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్. సో సిక్స్త్ వచ్చేసి ఫేస్బుక్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్. సో లాస్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్ టిప్స్. సో ఈ ఫేస్బుక్ యాడ్ టిప్స్ అనేది మా డైలీ ఎక్స్పీరియన్స్ త్రూ దట్టు మేము ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఫేస్ చేసామో అవి మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి ఆ యాడ్ టిప్స్ అనేది అలా పిక్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఆ పర్టిక్యులర్ ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకుంటే, సో మీరు సేమ్ అవి మీ దానికి అప్లై చేస్తే మేము ఏమేమైతే ఇష్యూస్ ఫేస్ చేసామో అవి మీరు ఫేస్ చేయరు. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్బుక్ని ఎందుకు మంచి ప్లాట్ఫామ్గా తీసుకొని యాడ్స్ రన్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఏ లాట్ ఆఫ్ పీపుల్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫేస్బుక్. సో ఏంటంటే ఫేస్బుక్లో ఈ ఆడియన్స్ గ్రోత్ అనేది చాలా బాగుంది. సో మీరు 2008 అనలిటిక్స్ చూడండి, 2018 అనలిటిక్స్ చూడండి. సో అంత గ్రోత్ ఎంతైతే వచ్చిందో 2018కి 2021కి కూడా అంతే గ్రోత్ అనేది వచ్చింది. సో మీరు అనలిటిక్స్ అనేది చూడాలంటే ఫేస్బుక్ వాళ్ళు లైవ్గా రిలీజ్ చేస్తారు. ప్రతి క్వార్టర్కి వాళ్ళు రిలీజ్ చేసి ఇస్తారు. సో ఎంత వాళ్ళు కన్వర్జన్ పొందుతున్నారు, సో ఆడియన్స్ గ్రోత్ ఎంత బాగుంది అనేది వాళ్ళు ఇస్తారు. సో ఆ గ్రోత్ కనుక మీరు చూస్తే సో ఈజీగా మీకు ఈ పీపుల్ అనేవాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఆడియన్స్ గ్రోత్ అనేది ఇప్పటికీ పెరుగుతుంది తప్ప ఇప్పుడు దాకా తగ్గింది లేదు. సో యావరేజ్గా పెరుగుతుంది కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్లో మనం యాడ్స్ రన్ చేయడం వల్ల కన్ఫామ్గా బెనిఫిట్ అనేది పొందుతాము. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ ఆడియన్స్ ఫర్ యువర్ అడ్వర్టైజ్మెంట్. సో ఎప్పుడైతే మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో మీరు మీ కస్టమర్ని చాలా నారో డౌన్ చేసి పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేరెంట్ ఉమెన్. సో ఎవరైతే హస్బెండ్ చనిపోయారో వాళ్ళకి మాత్రమే మీరు యాడ్ మీద ప్రొజెక్ట్ అవ్వాలంటే అలా ప్రొజెక్ట్ అయ్యేలా మీరు చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే అలా చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు కన్ఫర్మ్గా వాళ్ళు కొనుక్కుంటారు. సో మీ ప్రోడక్ట్ ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళకి మాత్రమే మీ యాడ్ అనేది ప్రొజెక్ట్ అయ్యేలా చేయొచ్చు. సో అంత నారో డౌన్ చేసి మీరు కస్టమర్ని ఇక్కడ మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీకు ఈజీగా మీ ప్రొడక్ట్ కన్వర్జన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెస్ స్పెండ్ మోర్ రీచ్. సో ఇదేంటంటే మీరు తక్కువ అమౌంట్ స్పెండ్ చేసి ఎక్కువ రీచ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ అనేది గూగుల్ యాడ్స్తో కంపేర్ చేసుకుంటే ఫేస్బుక్ యాడ్స్ చాలా తక్కువ. ఒక న్యూబీగా ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకు కూడా మంచి కన్వర్జన్ వచ్చేలాగా వాళ్ళు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ అవేర్నెస్. సో ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ ఒక బ్రాండ్ అవేర్నెస్ మీరు పెంచుకోవాలనుకుంటున్నారో ది పర్టిక్యులర్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో దీంట్లో ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఒకటి ఉంది. సో ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ పేజ్ అనేది ఇస్తారు. సో అక్కడ మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఆ యాడ్స్ అనేది మీరు ఎలా రన్ చేస్తారంటే ఆ పేజ్కి ఎక్కువ లైక్స్ వచ్చేలాగా, అంటే ఒక మంచి ఫాలోయింగ్ వచ్చేలాగా ఆ పేజ్కి లైక్స్ మీరు పెంచుకుంటా కూడా ఇక్కడ ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు బ్రాండ్ అనేది ఆ పేజ్ని బిల్డప్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉండొచ్చు. తర్వాత అటువంటి కైండ్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడే స్టే అయ్యేలాగా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఆ పేజ్లో. సో ఆ బ్రాండ్ అనేది మీరు పెంచుకుంటా కూడా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ అనేది దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల మీరు ఒక బ్రాండ్ అనేది ఫేస్బుక్లో పెంచుకుంటాకి చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీటార్గెటింగ్ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్. సో ఏంటంటే మీరు ఇది చూసే ఉంటారు. ఎప్పుడైనా మీరు ఒక ప్రోడక్ట్ కొంటాకి వెళ్ళి సో రిటర్న్ అయిపోతే సేమ్ అదే ప్రోడక్ట్ మీ ఫేస్బుక్లో అపీర్ అవుతూ ఉంటుంది. సో అది ఏంటంటే ఫేస్బుక్ పిక్సెల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది రీటార్గెటింగ్ చేస్తూ ఉంటారు. ఒక కస్టమర్ ఎప్పుడైతే కొనుక్కుంటాకి వెళ్ళి అతను ఆగిపోయాడో ఆటోమేటిక్గా అతనికి ఆ కొనుక్కునే ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడికి అతను వెళ్ళాడు ఆ పోర్టల్కి. సో అదే ప్రోడక్ట్ కనుక మీరు తిరిగి అతనికి ప్రొజెక్ట్ చేయగలిగితే
ఆటోమేటిక్గా మీకు కొనుక్కునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే అతను కొనుక్కున్నాడో మీకు కన్వర్జన్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఈ రీటార్గెటింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆడియన్స్ అంటే సో మీ కన్వర్జన్ పెంచుకుంటానికి చాలా బెటర్ ఛాన్స్ అనమాట. సో రీటార్గెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు వీటిని. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ రెవెన్యూ, సేల్స్ అండ్ లీడ్స్. సో ఇవన్నీ పైవి అన్ని ఫాలో అయితే మనకు ఆటోమేటిక్గా రెవెన్యూ, సేల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది లీడ్స్. సో లీడ్స్ అనేది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే మీ నెట్వర్క్ గ్రోత్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఈ ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో ఈ లీడ్స్ జనరేట్ చేసుకుంటా కూడా సపరేట్ యాడ్ క్యాంపెయిన్ ఉంది. సో ఎప్పుడు అయితే ఒక కస్టమర్ లీడ్స్ ఇవ్వాలనుకుంటున్నాడో విత్ ఇన్ ఫేస్బుక్లోనే ఆ లీడ్స్ అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. సో దాని త్రూ వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ ఇవ్వవలసిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ యాడ్స్ రన్ చేసామో మనకి కంఫర్ట్ లెవెల్గా ఉంటుంది. ఎవరైతే యాడ్స్ చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఉండి యాడ్స్ చూస్తున్నట్టు ఉంటుంది. అందుకని ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేవి చాలా బెస్ట్. సో మీరు చూసుకుంటే వీటి వల్ల మంచి కన్వర్జన్ వచ్చింది. సో రీసెంట్ పాస్ట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. సో అందుకని ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది మనం నేర్చుకుని మన బిజినెస్కి ఇంప్లిమెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో మేము మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి. థ్యాంక్స్.